తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 2,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో ఎవరెవరికి ఈసారి కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు, పెంచినటువంటి పెన్షన్లను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో 2 కొత్త రూల్స్ని అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చేయూత ఆసరా పెన్షన్దారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ 2 కొత్త రూల్స్ ఏంటి, ఎవరెవరికి ఈ పెంచినటువంటి పెన్షన్లు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని దయచేసి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తాను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ చేయూత ఆసరా పెన్షన్లు. ఈ పెన్షన్లు గతంలో ఇస్తున్నటువంటి 2,016 రూపాయలని, అలాగే 4,016 రూపాయలని మనకు భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్లకు కూడా మనకు ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ గుడ్ న్యూస్ని అయితే అందించింది. మొత్తంగా మనం చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో 2,016 రూపాయల పెన్షన్, సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారికి వచ్చే నెల మొదటి వారంలోనే నేరుగా 4,000 రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచుతున్నారు. ఇక 4,016 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ వచ్చే నెలలోనే మొదటి వారంలోనే 6,000 రూపాయల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు అయితే మనకు పెంచబోతున్నారు. ఇక అంతేకాదండి, ఈ పెన్షన్లతో పాటు CKDU అంటే ఏదైనా కిడ్నీ డయాలసిస్ రోగులు కానీ, లేదా క్యాన్సర్ రోగులు కానీ, HIV పేషెంట్లు కానీ, అలాగే శాశ్వతంగా మంచానికే పరిమితమైనటువంటి వారు ఎవరైనా సరే ఉంటే అటువంటి వారికి 15,000 రూపాయలు, ఈ డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలు, HIV రోగులకు 4,000 రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల మంజూరులో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచుతూ సరికొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే మీకు ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తుంటాను. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అంటే ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఏం చెప్పారంటే 2,00,000 కొత్త పెన్షన్లు మేము మంజూరు చేస్తాము అని చెప్పి రీసెంట్లీ మనకు అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించే విధంగా కుటుంబంలో ఎవరికి కూడా ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుంటే ఇంకొక పెన్షన్ రాదు, వికలాంగుల పెన్షన్ అయితే మాత్రం వస్తుంది, వ్యాధిగ్రస్తులు రోగానికి సంబంధించిన పెన్షన్ అయితే వస్తుంది, కానీ సామాజిక భద్రతా పెన్షన్లు ఇప్పుడు ఎవరైతే 2,000 తీసుకున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు పెంచిన తర్వాత కూడా ఒకే కుటుంబంలో ఇద్దరికైతే పెన్షన్లు ఉండవు, ఒకరికి మాత్రమే పెన్షన్ ఉంటుంది. ఈ కండిషన్ మీద కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు. ఇక రెండో పాయింట్ వచ్చేసి, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షన్లు కానీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా మన రేషన్ కార్డ్స్లో ఉంటే మన కుటుంబంలో ఎవరికి పెన్షన్ అనేది ఇవ్వరు. ఇది సెకండ్ పాయింట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కరెంటు బిల్లు, విద్యుత్ వినియోగం వచ్చేసి 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్న వారికి ఈ కొత్త పెన్షన్లు అయితే మనకు పంపిణీకి అవకాశం ఉండదు. ఇక వైట్ కలర్ బోర్డు కలిగిన కారు, అంటే సొంత వెహికల్ అన్నమాట, కలిగి ఉన్న వారికి కూడా ఈ పెన్షన్లు అయితే ఇక నుంచి రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త రూల్స్కి విధానంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ కొత్త పెన్షన్లకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభించి అర్హులైనటువంటి వారందరికీ వచ్చే నెల మొదటి వారంలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా, అంటే సామాజిక భద్రతా పెన్షన్లు 4,000, అలాగే వికలాంగుల పెన్షన్కి వచ్చేసి 6,000 రూపాయలు, ఇక డయాలసిస్ రోగులకు 10,000, HIV రోగులకు 4,000 రూపాయలు, మరియు ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు, శాశ్వతంగా మంచానికి పరిమితమైనటువంటి వారు కానీ, క్యాన్సర్ రోగులు కానీ ఎవరైనా ఉంటే వారికి 10,000 రూపాయలు, శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలోనే భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సభలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే డైరెక్ట్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఒక పెద్ద చెక్ అయితే పంపిణీ చేస్తారు. చెక్ అనంతరం అందరికి కూడా ప్రతి నెల
మనకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పెన్షన్లు అయితే పంపిణీ చేసేదానికి మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే వచ్చే నెల నుంచి ఉండబోతుంది. సో ఈ యొక్క అప్డేట్ అయితే మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.